ఈరోజు మీలాంటి మరియు నాలాంటి రిటైల్ ఇన్వెస్టర్స్ కి ప్రొఫెషనల్ ఎక్స్పర్టీస్ అందించేటువంటి లక్ష్యంతో రూపొందించబడిన ఒక సర్వీస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. దీనిని మేము అంటే వివేకం స్వాట్ మెంబర్షిప్ అని పిలుస్తుంది. మరియు ఇది స్టాక్ పోర్ట్ఫోలియోని మేనేజ్ చేయటంలో ఉండేటువంటి గందరగోళం మరియు కాంప్లెక్సిటీని తగ్గించి క్లారిటీని అందిస్తుంది. ఇది నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. బహుశా ప్రతి ఇన్వెస్టర్ మనసులో మెదిలేటువంటి ఒక క్వశ్చన్ తో ప్రారంభిద్దాం. నా పోర్ట్ఫోలియో ఇండెక్స్ కన్నా లాంగ్ టైమ్ లో ఎక్కువ రిటర్న్స్ ఇవ్వగలిగేటట్లుగా నిర్మించబడిందా? అంటే అసలు ఉద్దేశం అదే కదా. మన అందరికీ కూడా తెలిసినట్లుగా చెప్పటం ఒక విషయం, కానీ దాన్ని ఆచరణలో పెట్టడం మాత్రం పూర్తిగా వేరొక విషయం. మరి ఆ గోల్ సాధించడానికి నిజంగా మనకి అడ్డుగా నిలుస్తున్నది ఏమిటి? ఈ ఫస్ట్ పార్ట్ మొత్తం ఆ ఛాలెంజ్ ని విశ్లేషించడం గురించే. అంటే మీ పోర్ట్ఫోలియోని ఫండమెంటల్ గా బెస్ట్ స్టేట్ లో ఉంచే ప్రాసెస్ గురించి. మా అప్రోచ్ లేదా మా రీసెర్చ్ ప్రకారం ఇది అంతా పోర్ట్ఫోలియో స్ట్రెంగ్త్ పై ఆధారపడి ఉంటుంది. మీ యొక్క మెయిన్ ఎయిమ్ ఆ పోర్ట్ఫోలియో యొక్క ఫండమెంటల్ స్కోరు ఒక నిర్దిష్ట సంఖ్య కంటే ఎక్కువగా ఉంచటం. మా రీసెర్చ్ ప్రకారం ఆ స్కోర్ 93 కన్నా ఎక్కువ ఉండటం చాలా అవసరం. మేము నమ్మిన ప్రూవ్ చేయగలిగిన ప్రిన్సిపల్ ఏమిటంటే ఏ పోర్ట్ఫోలియో స్కోర్ అయితే కన్సిస్టెంట్ గా 93 కన్నా ఎక్కువగా ఉంటూ వస్తుందో ఆ పోర్ట్ఫోలియో ఇండెక్స్ కన్నా ఎంతో బలంగా ఉంటుంది. ఇది నిఫ్టీ 50ని బీట్ చేయడానికి మీకు చాలా మంచి అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఇది మనమందరం మనం పోర్ట్ఫోలియో తీరును కొలుచుకునేటువంటి బెంచ్ మార్క్ అని మీకు తెలుసు. 93 మనం ఇక్కడ మాట్లాడుతున్న మ్యాజిక్ నెంబర్ ఇదే. దీనిని ఒక మినిమం గా భావించండి. మీరు దాని పైన ఉంటే మీకు అధిక బలం ఉన్న పోర్ట్ఫోలియో మీ జేబులో ఉన్నట్లు. మీరు దాని క్రిందకి పడిపోతే మీ పోర్ట్ఫోలియో తన ప్రభావాన్ని బహుశా కోల్పోవచ్చు. కానీ ఇక్కడే అసలు విషయం ఉంది. 93 కంటే పైన ఉండటం ఒక నిరంతర పోరాటం. అంటే మార్కెట్ ఎప్పుడూ కదలటం ఆపదు కదా. కంపెనీ ఫలితాలు ఊహించని విధంగా ఉండవచ్చు. అట్లాగే మీరు ఎంతగానో ఇష్టపడుతున్న స్టాక్ ఇమ్మీడియట్ గా లేదా చాలా అకస్మాత్తుగా ఎక్స్పెన్సివ్ గా మారిపోవచ్చు. ఇదే రిటైల్ ఇన్వెస్టర్ కి నిజమైన తలనొప్పి. మీరు ఏమి మార్చాలో తెలుసుకోవటం మాత్రమే కాదు, ఎప్పుడు మార్చాలో కూడా తెలుసుకోవాలి. మీరు ఈ విషయాలను ఎంత తరచుగా చూడాలి? నిజం చెప్పాలంటే ఇది చాలా అలసట కలిగించేటువంటి పని. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు వాటన్నింటినీ ఎలా చూసుకోగలరు? సరిగ్గా ఇక్కడే స్వాట్ మెంబర్షిప్ రంగంలోకి దిగి ఒక పరిష్కారాన్ని అందించడానికి మీకోసం రూపొందించబడింది. మరి అసలు ఇది ఏమిటి? దీని డెఫినేషన్ లో వివేకం స్వాట్ మెంబర్షిప్ అనేది మీ స్టాక్ హోల్డింగ్స్ అన్నింటికీ క్రమం తప్పకుండా ప్రొఫెషనల్ టచ్ తో రివ్యూలను అందించేటువంటి ఒక సర్వీస్. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ అత్యంత కీలకమైన పోర్ట్ఫోలియో స్కోర్ను 93 పాయింట్ల మార్కు కంటే పైన ఉంచటానికి సరైన నిర్ణయాలు తీసుకోవటంలో మీకు సహాయం చేయటం. సరే, ఇది ఏమిటనేది తెలుసుకున్నాం. ఇప్పుడు అది ఎలా పనిచేస్తుందో కూడా చూద్దాం. ఆచరణలో ఈ విషయం నిజంగా ఎలా పనిచేస్తుంది? ఈ ప్రాసెస్ ని స్టెప్ వైజ్ పరిశీలిద్దాం. ఈ ప్రాసెస్ నిజానికి చాలా సులభం. ముందుగా మీకు ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ లభిస్తుంది మరియు అది అస్పష్టంగా ఉండదు. అందులో క్లియర్ గా మీకు ఒపీనియన్స్, సలహాలు ఉంటాయి. అమ్మవలసిన షేర్లు సూచించిన తరువాత ఆ షేర్లు అమ్మగా వచ్చే డబ్బు ఎంత ఉంటుందో దాదాపుగా లెక్కవేసి ఆ డబ్బుతో ఏ రకమైన షేర్స్ కొనుక్కోవాలో సూచించడానికి మీకు 2 డిఫరెంట్ బాస్కెట్స్ ఆఫ్ షేర్స్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. అందులో ఒకటి మార్కెట్ క్యాప్ తో సంబంధం లేకుండా మంచి షేర్లను ఎంపిక చేసి ఆ ఏ షేర్లైతే కొనుక్కుంటే మీ స్కోరు అమాంతం 100కి పెరుగుతుందో సూచించడం జరుగుతుంది. అలాగే ఒకవేళ మీరు సేఫ్టీకి ప్రాధాన్యం ఇస్తున్నట్లయితే మీకు వీలుగా ఉండటానికి లార్జ్ క్యాప్ షేర్లలో ఉన్నటువంటి బ్రహ్మాండమైన 5 షేర్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ రెంటిలో ఏదైనా సరే మీరు కొనుక్కోవటానికి అనువుగా ఉంటాయని మీరు తెలుసుకుంటే చాలు. రెండవది, మీరు మీ సొంత బ్రోకరేజ్, మీ సొంత డిమాట్ ఖాతాలో ఆ అడ్వైజర్స్ ని ఎగ్జిక్యూట్ చేయటం మీ బాధ్యత. ఆ తర్వాత అంతా సెటిల్ అవటానికి మరియు స్టాక్స్ మీ డిమాట్ ఖాతాలోకి రావటానికి మీరు 1 లేదా 2 రోజులు వేచి ఉండాలి. చివరగా మీకు రివైజ్డ్ హోల్డింగ్స్ లిస్ట్ లభిస్తుంది మరియు మీరు నెక్స్ట్ రివ్యూకి సిద్ధంగా ఉంటారు. ఇది ఒక సైకిల్. ఇంకా మీ జీవితాన్ని మరింత ఈజీ చేసేటువంటి ఒక ఎక్సలెంట్ ఫీచర్ ఇందులో కలిసి ఉంది. అది ఆ చివరి దశ. మీ రివైజ్డ్ హోల్డింగ్స్ లిస్ట్ ను పొందటం మాన్యువల్ గా చేయడానికి చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని.
అందువలన వివేకం మీకోసం దానిని ఆటోమేట్ చేస్తుంది. మీ డేటాని నేరుగా డిపాజిటరీ నుండి పొందటానికి మేము FIU లేదా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ యూజర్ ఇంటర్ఫేస్ అనే దానిని ఉపయోగిస్తాం. మరియు ఇందులో ఇంకో బెస్ట్ విషయం ఏంటంటే ఈ ఖర్చు మొత్తాన్ని, ఆ శ్రమ మొత్తాన్ని కూడా మేమే భరిస్తాం. మీరు చేయవలసిందల్లా సంవత్సరానికి ఒక్కసారి మాకు మీ హోల్డింగ్స్ చూడటానికి అనుమతి ఇవ్వటమే. అంటే సంవత్సరం పొడుగునా అవసరమైన ప్రతిసారి మీరు కోరుకున్నప్పుడే సుమా. ఈ స్పాట్ మెంబర్షిప్ కోసం ఎంత ఖర్చు అవుతుంది, మరియు కండిషన్స్ ఏమిటి? మెంబర్షిప్ ఫీజ్ మరియు కండిషన్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. మెంబర్షిప్ ఫీజ్ ఒకసారి 25,000 రూపాయలు, అంతే. చాలా ఈజీ. ఇది ఒక పేమెంట్. ఇది మీకు పూర్తి స్వాట్ రిపోర్ట్ సర్వీస్ కి యాక్సెస్ ఇస్తుంది. ఈ టేబుల్ కండిషన్స్ ని చాలా స్పష్టంగా వివరిస్తున్నది. మీ మెంబర్షిప్ మీకు 25 పోర్ట్ఫోలియో రివ్యూలను అందిస్తుంది, లేదా 12 నెలల పాటు ఎక్స్పైరీ కాకుండా చెల్లుబాటు ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన పదం ఏంటంటే ఏది ముందు అయితే అది. కాబట్టి మీరు 9 నెలల్లో కనుక మీ 25 రివ్యూల్ని ఉపయోగించుకుంటే అంతే. లేదా ఒక సంవత్సరం గడిచిపోయి మీరు కేవలం 10 రివ్యూల్ని మాత్రమే ఉపయోగించుకున్నట్లయితే అప్పుడు అది గడువు ముగిసిపోయి ఎక్స్పైరీ అయిపోతుంది. ఆ తర్వాత మీరు మెంబర్షిప్ రెన్యూ చేయాలి అనుకుంటే అది పూర్తిగా మీ ఇష్టం. మరియు ఇంకొక ముఖ్యమైన విషయం, ప్రైస్ మారదు. మీ పోర్ట్ఫోలియో విలువ ఎంత అనేది ముఖ్యం కాదు. మీరు కొన్ని లక్షలను నిర్వహిస్తున్నా లేదా అంతకంటే పెద్ద మొత్తాలని కోట్లలో నిర్వహిస్తున్నా కూడా స్వాట్ మెంబర్షిప్ కి చెల్లించే ఫీజు మాత్రం సేమ్ అలాగే ఉంటుంది. సరే, ఇది మనల్ని చివరి విభాగానికి తీసుకొస్తుంది. ఇక్కడ మనం ఆ ఖర్చుని ఒక్కసారి డిఫరెంట్ యాంగిల్లో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడే మేము అందిస్తున్నటువంటి వాల్యూ ప్రపోజిషన్ ని పరిశీలిస్తాం. దీనిని మేము అఫోర్డబుల్ ఎక్స్పర్ట్ అడ్వైజ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. దీని అర్థం ఏమిటంటే నిజంగా తెలుసుకోవటానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు సుమారు 50 లక్షల రూపాయల పోర్ట్ఫోలియో ఉన్న ఒక సీరియస్ రీటైల్ ఇన్వెస్టర్ అని అనుకుందాం. ఇప్పుడు ఇయర్లీ ఫీజు 25,000 రూపాయలు అని మనకు తెలుసు, ఇప్పటికే తెలుసు. కాబట్టి 50 లక్షల పోర్ట్ఫోలియో కోసం, ఈ టైమ్లీ హెల్ప్ కోసం మీరు మీ ఇన్వెస్ట్మెంట్ లో ఎంత % చెల్లిస్తున్నారు? సమాధానం ఇదే, సంవత్సరానికి కేవలం 0.5% లేదా 0.5% మాత్రమే. మీరు దాన్ని ఈ విధంగా చెప్పినప్పుడు ఖర్చు పూర్తిగా కూడా డిఫరెంట్ గా, రీజనబుల్ గా కనిపిస్తుంది కదా. ఇది కేవలం ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ ఫీ కాదు. మీరు పెంచడానికి మరియు రక్షించడానికి ప్రయత్నిస్తున్నటువంటి మీకే చెందిన ఆస్తులలో ఇది ఒక చాలా చిన్న భాగం మాత్రమే. మరియు వాస్తవానికి మీ పోర్ట్ఫోలియో 5 కోట్లు కనుక ఉంటే ఆ పర్సంటేజ్ ఏకంగా 0.25% నుంచి దాదాపుగా 0.025% పడిపోతుంది. అంటే చాలా స్వల్పం కూడా అయిపోతుంది.